నారాయణ రెడ్డి గారు నమస్కారం. తెలుగు జాతికి గర్వకారకులైన అంటే ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అలాంటి ప్రముఖులు, వయోధికులు, వయోవృద్ధులు అనడం కంటే వయోధికులు అంటాను నేను, వారి జీవిత చిత్రాలను 10-15 నిమిషాలు సరిపోయేటట్టుగా చిత్రించాలని తెలుగు విశ్వవిద్యాలయం సంకల్పించింది. ఆంధ్ర జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యక్రమం కాబట్టి తెలుగువారి గొప్పతనాన్ని, విశిష్టతను మన జాతికి ఇతరులకు కూడా తెలిపే కార్యక్రమం కాబట్టి ఈ తెలుగు విశ్వవిద్యాలయం చేపట్టింది. దీనికి అన్ని రంగాల నుంచి సహకారం ఉంది. ప్రప్రథమంగా తెలుగు జాతి అగ్రనాయకుల్లో ఒకరైన మిమ్మల్ని వయోధికుల్నిగా మేము ఎంపిక చేసుకొని మీ అనుభవాలను, గతంలో మీ అనుభవాలను, వర్తమానంలో మీ స్పందనలను, భవిష్యత్తులో మీ ఆశయాలను చిత్రీకరించాలనే దృష్టితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇది నేను విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నేను ఒక నాందిపూర్వకంగా ఈ విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్. గురించి విశేషాలు ఏమని చెప్పండి. ఆ తర్వాత బొల్లెపల్లి గ్రామ పరిస్థితి, తెలంగాణ సామాజిక పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు? నా బాల్యం బాగానే జరిగింది అనుకోండి. నేను ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాను. అందుచేత నాకు పెద్దగా బాల్యంలో అసౌకర్యాలు ఏమీ లేవు. బొల్లెపల్లి ఆనాడు, ఈనాడు నల్లగొండ జిల్లాలో భువనగిరి తాలూకాలో గ్రామం, ఆనాడు సరఫ్ఖాస్లో గ్రామం. సరఫ్ఖాస్ గ్రామం అది. అంటే నైజాం గారి సొంత ఖర్చు కొరకై, సరఫ్ఖాస్ అంటారు కదా, ఆ సొంత ఖర్చు కొరకై ఏర్పాటైన ప్రాంతంలో ఉంది అది. జనాభా దాదాపు 3000 ఉంటుండేది ఆ రోజుల్లో. తెలంగాణ పరిస్థితి, తెలంగాణ పూర్తిగా ఒక ఫ్యూడల్ పరిస్థితి. దేశముఖులు, జాగీర్దారులు విపరీతంగా ఉంటుండేవారు. వెట్టి చాకిరి బ్రహ్మాండంగా ఉంటుండేది. దాని తర్వాత డబ్బులు వసూలు చేయటమును, విపరీతంగా లంచాలు, ఇవి విపరీతంగా ఫ్యూడలిజం, పూర్తి ఫ్యూడలిజం, 100% ఫ్యూడల్ పరిస్థితి తెలంగాణలో ఉంటుండేది. ఆ పరిస్థితే పోరాటానికి కూడా దారితీసింది. మరి అలాంటి పరిస్థితిలో మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? విద్యాభ్యాసం ఆనాడు గ్రామంలో స్వయంగా ప్రైవేట్ ట్యూషన్ తప్ప, ఆ గ్రామం 3000 జనాభా ఉన్నప్పటికీ అక్కడ సర్ఫఖాస్ గ్రామం గనక, ఇది నైజాం గారి యొక్క సొంత ఖర్చు కొరకు ఏర్పాటు చేసిన గ్రామం గనక అక్కడ పాఠశాల లేకుండేది. ఏదో గ్రామంలో ఏ పంతులో మౌల్వీ సాహెబో ఏదో చెప్పేవారు. తర్వాత కొంతకాలం భువనగిరి మిడిల్ స్కూల్లో చదివాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన చదరఘాట్ హై స్కూల్లో
తర్వాత నిజామ్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివి అక్కడి నుంచి కాలేజు స్వస్తి చెప్పి కాకినాడ వెళ్ళాను. అదే 1930లో. ఇక్కడ 10 సంవత్సరాలు రెడ్డి హాస్టల్లో విద్యార్థిగా ఉన్నాను. గాంధీజీ ప్రభావం మీ మీద ఎలా పడింది, ఎప్పుడు పడింది? నేను హైదరాబాదుకు రెడ్డి హాస్టల్కి వచ్చిన తర్వాత గాంధీజీ పేరు వింటుండేవాడిని. కానీ నేను హై స్కూల్లో చదివేప్పుడు గాంధీజీ యొక్క ఆత్మకథను చదివాను. ఇది ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రుత్. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. జాతీయోద్యమంలో మీ పాత్ర ఏంటి? 1935లో సంస్కరణలు వచ్చాయి మన భారతదేశంలో. చుట్టుపట్టుండే రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. దాని యొక్క ప్రభావం ఇక్కడ పడ్డది. ఇక్కడ మేము చేయదలుచుకున్నాం. ఇక్కడ ఏదైనా చివరకు ప్రభుత్వాన్ని ప్రతిఘటింపవలసి వచ్చినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్, ఒక స్టేట్ కాంగ్రెస్ యొక్క సంస్థను స్థాపించాలి అని అనుకున్నాం. అనుకొని ఒక కమిటీ ఏర్పాటు చేశాం. అయితే ప్రభుత్వం ఏమిటంటే, మీరు ఈ స్టేట్ కాంగ్రెస్ యొక్క సంస్థని ఇక్కడ స్థాపించినట్టయితే మేము నిషేధిస్తాము అనేది వాళ్ళ యొక్క ఇది. అయితే నిషేధం వచ్చింది అనుకున్నాం, కానీ యాక్చువల్గా నిషేధం రాలే. దానికి సత్యాగ్రహం చేశాం. మొదటి సత్యాగ్రహి నేను తెలంగాణ నుండి. ఆ 5 సత్యాగ్రహులప్పుడు గోవిందరావు నానలని మహారాష్ట్రుడు, జనార్దన్ రావు దేశాయ్ కర్ణాటకుడు, రావి నారాయణ రెడ్డి తెలుగువాడు, దాని తర్వాత ఇక్కడ మన ఒక మార్వాడి ముఖ్యుడు ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోతున్నాను అనుకోండి ఇప్పుడు. తర్వాత ఒక ముస్లింను చేర్చుకుందాం అనుకున్నాం, కానీ ఏ ముస్లిం అయితే చేర్చుకుందాం అనుకున్నామో ఆయన ఏమిటంటే నాకు ధైర్యం చాలదు, నేను రాను. ఇంకో అతన్ని ఒక యువకుడిని చేర్చుకొని 5 ఆనాడు సత్యాగ్రహం చేశాం. ఆ సత్యాగ్రహం 1938లో. ఈ 38 సత్యాగ్రహం నుంచి నిజాం హైదరాబాద్లో పోరాటాలు ఆరంభమైనాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటన ఆరంభమైంది. అది 1948లో ముగిసింది. ఆ తర్వాత స్టేట్ కాంగ్రెస్ ఎందుకు ఏర్పాటు చేశారు? అది ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని నడిపిన కార్యక్రమాలు ఏంటి? ఆ రోజు ఉండే యొక్క పరిస్థితులలో స్టేట్ కాంగ్రెస్ ఏమిటంటే, ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపింపబడాలి. ఇక్కడ బాధ్యత లేదుగా. ప్రభుత్వం నైజాం గారే స్వయంగా వారి యొక్క క్యాబినెట్ను నామినేట్ చేసుకునేవాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా లేదు. ఏదో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఉండేది, పేరుకు నామినేటెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దాంట్లో జాగీర్ 6,000 జనాభా, 6,000 ఆదాయం కలిగిన జాగీర్దారుల తరఫున 2, ఫస్ట్ గ్రేడ్ ప్లీటర్స్ తరఫున 2 మాత్రమే ఎన్నుకోబడేవాళ్ళు. ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. ఏమైనా జాగీర్దార్ ప్రతినిధులు 2 ఉండేవారు. మన ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్స్, అప్పుడు ఫస్ట్ గ్రేడ్, ఇక్కడ ఎల్ఎల్బి లేదు, ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్స్ అని ఉంటుండేది. ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్స్ తరఫున వచ్చే 2, అంతకు తప్ప లెజిస్లేటివ్లో ప్రజల యొక్క వాణి లేదు. అందుచేతనే ఇక్కడ ఒక బాధ్యతాయుత ప్రభుత్వం, ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ కావాలి అనే దాని ఉద్దేశంతో స్టేట్ కాంగ్రెస్ స్థాపించబడ్డది. కార్యక్రమాలు ఏముండింది? మొదటి కార్యక్రమం నిషేధమే. ప్రభుత్వం నిషేధించింది. మేము వెళ్ళగానే ఆ నిషేధాన్ని పెట్టేసేశారు. దాని నుంచి ఏమిటంటే దాన్ని లీగల్గా తీసుకునేదే మొదటి కార్యక్రమం. ఏది స్టేట్ కాంగ్రెస్ను లీగలైజ్ చేసేదే మొదటి కార్యక్రమం. దాని తర్వాత 1946లో లీగలైజ్ అయింది. ఆంధ్ర మహాసభ ఎలా ప్రారంభమైంది? అది ప్రజలకు చేసినటువంటి సేవ ఏమిటి? ఆంధ్రోద్యమం నిజంగా ఆరంభించిన వారు శ్రీ మాడపాటి హనుమంతరావు గారు. వారు మితవాదులు, పూర్తిగా మితవాదులు. వారు ఏమిటంటే, ఇది ఒక సాంస్కృతిక సంఘం, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది అని అనేవారు. కానీ అది యథార్థం కాదు. అది కూడా ఒక రాజకీయ సంస్థగానే ఆరంభమైంది. ఎందుకంటే ఒక్క సాంస్కృతిక సమస్యలే కాకుండా రైతు సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏ ఉద్యమాన్ని అయినా ఇది రాజకీయ ఉద్యమం, ఇది రాజకీయ ఉద్యమం కాదు అని అది అశాస్త్రీయమైన విషయం. ప్రతిదీ రాజకీయాలతో సంబంధం ఉంటుంది. అందుచేత ఇదేమిటంటే ఏ విధంగా పరిణామం చెందింది. మొదలేమో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక సంస్థ. అది ఎట్లా ఆరంభమైంది అంటే, అప్పుడు మహారాష్ట్రలో చాలా ఇక్కడ
ప్రాముఖ్యత ఉంటుండేది. ఒక బహిరంగ సభలో తెలుగులో మాట్లాడనివ్వలేదు మహారాష్ట్రులు. ఆ కారణం చేత ఏమిటంటే అప్పుడు ఉండే యొక్క బూరుగుల రామకృష్ణరావు గారు, మాడభట్ట హనుమంతరావు గారు వీరు చాలా బాధ కలిగి హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఒక ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం అనే ఒక పేరుతో చేశారు. దాన్ని జర విస్తృతపరిచి కేంద్ర సంఘం ఒకటి చేశారు. ఇది తెలంగాణలో ఉండే అన్ని ఏ సంస్థలైనప్పటికీ ఒక ప్రాతినిధ్యం దానికి ఉంటుండేది. దాని తర్వాత అది ఆంధ్ర మహాసభగా పరిణామం చెందింది. దాన్ని ఒక పనిచేసే సంస్థగా ప్రభుత్వంతో సంఘర్షణ పడే సంస్థగా పరిణామం చేసేందుకు మేము ప్రయత్నం చేసి నేను 8వ మహాసభకు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. అక్కడి నుంచి ఆరంభించి ఇక దాన్ని విస్తృతపరిచాం. దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేసేందుకు ప్రయత్నించాం. ఎట్లా అంటే విద్యావారమని, వ్యక్తి చాకిరి వ్యతిరేక వారమని, ఫ్యూడలిజంకు వ్యతిరేక వారమని, ఇటువంటి వారాలు ప్రజల యొక్క సమీకరణ ఇవన్నీ చేసేవాళ్ళం. దాని తర్వాత ఈ ఫ్యూడలిజంకు వ్యతిరేకంగా ముఖ్యంగా జనగామ తాలూకా, సూర్యాపేట తాలూకాలో బ్రహ్మాండమైన ఇది వచ్చింది. భువనగిరి తాలూకాలో నేను 10వ మహాసభకు అధ్యక్షత వహించాను భువనగిరిలో. అక్కడికి ప్రజలు వచ్చారు. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజావెల్లి వచ్చింది, బ్రహ్మాండమైన అది ఒక్క మన దేశంలో వచ్చింది కాదు, ప్రపంచం అంతా వచ్చేసింది. భారతదేశంలో కూడా వచ్చింది. అదే ప్రజావెల్లువ ఇక్కడ కూడా వచ్చింది అనుకోండి. భువనగిరి మహాసభకు వచ్చిన ప్రజలు వెళ్ళి ఈ దేశముఖులకును ఈ జాగీర్దారులకు వ్యతిరేకంగా వాళ్ళేమిటి మేము వ్యక్తి చాకరీ చేయము, మీకేమి అన్యాయంగా మీరు డబ్బు వసూలు చేస్తే మేము ఇవ్వము అనేది ఒక దాదాపు తిరుగుబాటు చేశారు. దానికి మేము నాయకత్వం వహించాం. ఆరుట్ట రామచంద్రారెడ్డి గారు ప్రధానంగా దానికి నాయకత్వం వహించారు. అది ఇదే విధంగా పరిణామం చెందింది అనుకోండి. దాని తర్వాత 1945 15 ఆగస్టు అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ భారతదేశాన్ని యొక్క దాని పరిణామం ఇక్కడ కూడా పట్టేది. బాగా ప్రజలలో బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చేసి అప్పుడు కాంగ్రెస్, స్వామి రామానంద తీర్థ గారు కాంగ్రెస్ యొక్క అధ్యక్షులుగా ఉండేవారు, ప్రధానులుగా ఉండేవారు, ముఖ్యులుగా ఉండేవారు. వారు ఏంటంటే సత్యాగ్రహం ఆరంభించారు. కానీ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క రజాకారులు ఉన్నారే, వాళ్ళు వాలంటీర్స్, వాళ్ళు ఏమిటంటే రాచరికాన్ని రక్షించేందుకు ముందుకొచ్చారు. ఏది స్టేట్ కాంగ్రెస్ వారు ఈ రాచరికాన్ని నాశనం చేయబోతున్నారు, దీన్ని రక్షించేందుకు వచ్చి సత్యాగ్రహం సాగకుండా చేశారు. మొదలు సత్యాగ్రహం 15 రోజులు 20 రోజులు సాగింది. ఆడి నుంచి సత్యాగ్రహం సాగకుండా అయిపోయింది. ఎందుకంటే గ్రామాల మీద పడి ఈ రజాకారులు, సాయుధ రజాకారులు గ్రామాల మీద పడి నానా బీభత్సం చేసి గ్రామాలను తగలబెట్టి ఎక్కడెక్కడ జాతీయ జెండా వచ్చింది అంటే ఆ గ్రామం మీద పడేది దాన్ని ఇది చేసేది. అందుకొరకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ముందుకెళ్ళి ఇట్లా సాధ్యం కాదు, ప్రతిఘటించాలి, సాయుధంగానే ప్రతిఘటించాలి వీళ్ళను అనేది. అప్పుడు మేము ఆయుధాలను సేకరించడం ఆరంభించాం. జరిగింది, బాగా బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది. 1948 వాళ్ళు పోలీస్ యాక్షన్ వరకు జరిగింది అనుకోండి. పోలీస్ యాక్షన్ జరిగినా జరగకపోయినా వాళ్ళు బలహీనపడ్డారు. ప్రజల యొక్క బలం బ్రహ్మాండంగా పెరిగిపోయింది. అది వరకే ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ప్రతిఘటన సరిగా లేదు. అప్పుడు పోలీస్ యాక్షన్ జరిగింది అనుకోండి. పోలీస్ యాక్షన్ జరగకుండా మేము నైజాంను ఖతం చేసేవాళ్ళమే. తెలంగాణ రైతాంగ పోరాటం దేశంలోనే మొట్టమొదటి పోరాటం, ఇంత గొప్ప పోరాటం అంటారు కదా, దాని రథసారథిగా అది సాధించిన విజయాలు ఏమిటి? సాధించిన విజయాలు, మొదటి విజయం ఇక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించబోవటం, అది మొదటి విజయం. రెండోది ఇక్కడ నైజాము కూడా లేకుండా పోవటం. నైజాం యొక్క పరిపాలనే కాకుండా నైజాం అనే యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా లేకుండా పోవటం. రెండోది ఆ పోరాటంలో రైతాంగ పోరాటం కనుక దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని మేము పంచాం. అదేవిధంగా వెట్టి చాకిరి పోయింది. ఫ్యూడలిజం బాగా దెబ్బతిన్నది. ఇంకా కొంత ఫ్యూడల్ రామినెంట్స్ ఉండొచ్చు అనుకోండి, కానీ ప్రధానంగా ఫ్యూడలిజం దెబ్బతిన్నది. జాగీరి విధానం పోయింది. స్టాచ్యుయేటరీ ల్యాండ్ లార్డిజం పోయింది.
అంతేకాదు ఈ పోరాటం వల్ల భారతదేశం యొక్క ఫ్యూడలిజానికి కూడా చాలా దెబ్బతగిలింది. సంస్థానాధీశులు లేకుండా పోయారు. 600 మంది సంస్థానాధీశులు అందరూ ఫ్యూడల్ లార్డ్సే, వాళ్ళందరూ కూడా లేకుండా పోయినారు. తర్వాత ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన చైతన్యము కలిగింది. ఇప్పుడు దున్నేవానికే భూమి అనే నినాదంతో ఈ రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది కదా, అట్లా రైతాంగ సమస్య ఎంతవరకు తీరిందంటారు? రైతాంగ సమస్య అంత సులభమైన సమస్య కాదు కదా. ఇప్పుడు కొంత భూములు ఇచ్చినప్పటికీ ఆ భూములు ఇవ్వగానే సమస్య పరిష్కారం కాదు. రైతుకు భూమి చేసుకునేందుకు ఎంతో పెట్టుబడి అది కావాల్సి ఉంటుంది. దున్నేవానికి భూమి అనేది పెద్ద సమస్య. ఆ సమస్య పరిష్కరించేందుకు సోషలిజం వస్తేనే ఆ సమస్య పరిష్కరింపదాల్తాం. మీ రహస్య జీవితంలో సంభవించిన మరవలేని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి. మరవలేని జ్ఞాపకాలు చాలా ఉన్నాయనుకోండి. ఒకటి ప్రధానమైనది ఏమిటంటే, పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ప్రజలు ఏ విధంగా కదులుతారు అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే లక్షల మంది ప్రజలు కదిలారు. అందరి దగ్గర ఆయుధాలు లేవనుకోండి, ఏది మన రాళ్ళు వడిసాళ్ళు అవి పట్టుకొని కదిలారు. దాని నుంచి నష్టం కూడా కలిగిందనుకోండి. కొంత వాళ్ళు ఇక్కడి నుంచి 303 రైఫల్స్తో రావడం 2 మైళ్ళ నుంచి కొట్టడం ఏదైనా జరిగిందనుకోండి. కానీ ప్రజలు ఏ స్వరూపంలో కదిలారో, ముఖ్యంగా ఎంత దౌర్జన్యానికి కూడా సహించి ఒక గ్రామంలో 10 మందిని రజాకారులు చంపినప్పటికీ ప్రజల్లో డిమారలైజేషన్ రాలేదు. ఇది విప్లవానికి పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ప్రజలలో ఎటువంటి త్యాగదీక్ష ఎటువంటి పోరాట పటిమ ఉంటుందో ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఒక పర్యాయం ఈ సూర్యాపేట నుండి జనగాం వెళ్లే యొక్క రోడ్డు, దానిపైన మిలిటరీ చాలా ట్రక్కులు వెళ్ళాయని మాకు తెలిస్తే ఒక కాల్ ఇచ్చాం, ఈ రోడ్డు నాశనం చేయండి అని. వేల మంది వచ్చి ఒకే రాత్రి ఆ రోడ్డు అంతా నాశనం చేసి పారేశారు. గిల్వర్డ్స్ అన్ని నాశనం చేసి పారేశారు. అంటే పరిస్థితులు పరిపక్వమైనప్పుడు మేము ఈ పరిపాలనలో సహించేది లేదు అనే ప్రజల దృష్టికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు కదులుతారో అంత బ్రహ్మాండంగా కదిలారు ప్రజలు. అది నాకు నిజంగా చాలా జ్ఞాపకాలలో చాలా ముఖ్యమైన జ్ఞాపకం. ఈ సైనిక చర్య తర్వాత కూడా పోరాటం జరిగింది కదా, అది నేను వ్యతిరేకించానండి. అది నాకు ఇష్టం లేదు, పొరపాటు జరిగిందని నేను భావిస్తున్నాను. దాని గురించి ఏమైనా చెప్తారా? చెప్పేదేముంది, కానీ ఇవన్నీ సామాన్యమైన విషయాలు. కానీ యథార్థంగా రాజకీయంగా చూడవలసింది ఏమిటంటే, వచ్చిన సైన్యం యొక్క శక్తి ఏమిటి, మీ దగ్గర ఉండే రజాకారులకు వ్యతిరేకంగా చేసిన సైన్యం ఆ శక్తి ఏమిటి, మీరు నిలవదాల్తారా? ఒకటి. రెండోది, ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలు స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ రజాకారుల యొక్క పీడ పోయింది అనేది వాళ్లకు వచ్చి వాళ్ళు ప్రజలకి ఏమిటంటే ప్రజలు స్వాగతం ఇస్తున్నారు. పూలహారాలతో ట్యాంకులను కూడా పూజిస్తున్నారు. అటువంటి సందర్భంలో విషయాలు ఆలోచించకుండా గుడ్డిగా కమ్యూనిస్ట్ పార్టీ ఏమిటంటే ఇక్కడ కూడా పోరాటం చేయాలని మూడు సంవత్సరాలు పోరాటం చేశారు, వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారు, ఎందుకు చేశారు అనే సమస్య వస్తుంది. సరే, ఈనాడు మన దేశ పరిస్థితి గురించి ఒక స్వాతంత్ర సమర యోధుడిగా మీ అభిప్రాయం ఏంటి? మీరేం ఆలోచిస్తున్నారు? స్వాతంత్ర సమర యోధునిగా దేశం ఏమిటంటే ఇప్పుడు ఒక్కటే నేను మొదటి నుంచి ఆలోచించేది, ఈనాడు పరిస్థితులలో దేశం బాగుపడాలంటే జాతీయోద్యమం లెఫ్ట్ ఉద్యమం రెండు కలవాలి. రెండు కలిస్తేనే మన జాతి ముందుకు వెళ్లే ఒక అవకాశం ఉంటుంది. మీరు భావితరానికి మీరు ఇచ్చే సందేశం ఈనాడు ఉండే యొక్క భావి తరాలనుకోండి, ముఖ్యంగా ఈ ఇంటలెక్చువల్స్, చాలా ఇంటలెక్చువల్స్ ఏమి రోల్ లేకుండా పోతుంది ఇండియాలో. దేశం మనకేం చేస్తుంది, మనకెంత చేయాలి దేశం అనేది కానీ మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది ఎవడు ఆలోచించడం లేదు. అందుకొరకు దేశ